ఏపీ మాజీ సీఎం జగన్ నేరుగా ఆందోళనల్లో పాల్గొనేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 2 ఏళ్లుగా ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉన్న మాజీ సీఎం జగన్ ఇప్పుడు నేరుగా ఏపీ మాజీ సీఎం జగన్ నేరుగా ఆందోళనల్లో పాల్గొనేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆక్వా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన జగన్ ఆక్వా రైతుల సమస్యలపై పోరాటానికి ముహూర్తం ఖరారు చేశారు. పెంచిన ఫీడ్ ధరల్ని నెలాఖరులోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే నెల 1 లేదా 2 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఆందోళనతో పాటు బహిరంగ సభలో పాల్గొంటానని కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఏపీలో రైతులు ఆక్వా రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతుల్ని చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలు తీసుకొచ్చామని గుర్తు చేశారు ఆయన. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టామన్నారు జగన్. రైతులకు నష్టం రాకుండా సిండికేట్ అనే దానికి స్థానం లేకుండా చేశామన్నారు జగన్. దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో రైతులైనా సరే ఆక్వా రైతులైనా సరే ఎదుర్కొంటా ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మన హయాంలో రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టే రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి రైతుకు అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయగలిగాం కాబట్టే రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. అదే మాదిరిగానే ఈ ఆక్వా ప్రాంతంలో సాగు చేసుకుంటా ఉన్న రైతులందరికీ కూడా అక్కడే ఆర్బీకేలు, ఆ ఆర్బీకేల్లోనే ఆక్వా రంగానికి మేలు జరిగించే విధంగా ఫిషరీస్ అసిస్టెంట్లు, వీళ్ళంతా కూడా గ్రామ సచివాలయాలు పక్కనే ఈ ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లు. దాదాపుగా ఈ ఆక్వా ప్రాంతాలలోనే సాగుకు నాణ్యతతో కూడిన సీడ్ టెస్టింగ్ అయితేనేమి, ఫీడ్ టెస్టింగ్ అయితేనేమి, అన్ని విషయాలలోనూ చేయబట్టుకుని నడిపించే విధంగా 35 ఆక్వా ప్రాంతాలు, ఆక్వా రంగంలో ఎక్కువగా పండించే ఈ ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలు, ఈ ప్రాంతాలు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లు, ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించేటివి. వీటికి తోడు అప్సరా చట్టం, ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి దానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి దానికి చైర్మన్గా పెట్టి ప్రతి అడుగులోనూ కూడా రైతును చేయి పట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటూ సిండికేట్ అనేది ఎక్కడా కూడా రైతును ద్రోహం చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తు. రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చి ఆక్వా రంగాన్ని నిలదొక్కునేలా చేయాలి అనే అడుగులు వేసిన కార్యక్రమం కూడా జరిగిందనంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. క్రమం తప్పకుండా ఇన్ఫ్యాక్ట్ రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వడం వల్ల దాదాపుగా 3,300 కోట్లు సబ్సిడీ కూడా మనమే ఇచ్చినాం. అంతకుముందు మనం ఆక్వా రంగానికి రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వాలి అని మన మేనిఫెస్టోలో పెట్టి ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేసినాం. మనం చెప్పినాక చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 6 నెలల ముందు ప్రజలను మళ్ళా మభ్యపెట్టేందుకు మోసం చేసేందుకు అప్పటిదాకా ₹3.85తో ఇచ్చిన కరెంటును ₹2 అని చెప్పి మనం చెప్పిన తర్వాత తీసుకొచ్చే కార్యక్రమం చేసి ఓ జీవో ఇచ్చాడు. కనీసం అక్కడ